మత్తయి సువార్త 17వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చాను. వారు అతని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చి యోహానును గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవ, ఈ నీ వాక్యం మేము గ్రహించాలంటే మీరు మా మనస్సు తెరవాలి తండ్రి. మీరే కార్యాలు జరిగించాలి. నీ పాదాలు పట్టుకుంటున్నాం, సహాయం చేయండి. మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. వాక్యమందు స్థిరులమై, విశ్వాసమందు స్థిరులమై నడుచుటకు సహాయం చేయి. అంధకార క్రియలేశనంలో బంధించి వేస్తున్నాను. నీ మహిమ మేఘం ఇక్కడే ఉంచి నాయన మీ చల్లని నీడ మా మీద పడనిమ్మని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొదటి సందేశం చెబుతున్నప్పుడే ఈ వాక్యం చెబితే బాగుంటుంది. దాని కంటిన్యూషన్ అనే మతికి ఒక మాట తలంపు వచ్చింది, అందుకు చెప్తున్నా. వాస్తవికానికి నేను చెప్పాలనుకున్న వాక్యం వేరు, ఇప్పుడు చెబుతున్న వాక్యం వేరు. మొదటి సందేశంలో పడిపోయిన దావీదు గుడారాన్ని ఎవరు కడతానన్నాడు? దేవుడే కడతానన్నాడు. దేవుడు కడతాడు, కానీ ఎవరి ద్వారా అనే పాయింట్ కూడా ఒకటి దాంట్లో క్వశ్చన్ ఉంది. నేరుగా పరలోకం నుండి వచ్చి కడతాడా? సువార్త ఎలా చెప్పిస్తున్నాడు? తన సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా, సువార్త ప్రకటన ద్వారా చెప్పిస్తున్నాడు. దేవదూతలకు లేని ఇట్టి పరిచర్యను దేవుడు మనకు ఇచ్చాడన్నాడు. ఆయన చేయిస్తాడు. పడిపోయిందని ఆయన లేవనెత్తుతాడు. ఆయన చేస్తాడు. ఆయన చేయకుండా ఎవరు చేయలేరు. కానీ అంతేకాదు, ఆయన ఇంకొకరి ద్వారా కూడా చేస్తాడు. హల్లెలూయా. 11వ వచనంలో అందుకాయన అన్నాడు. అందుకంటే ఎందుకు, దేని విషయం ఇది జవాబు అంటే 10వ వచనంలో శిష్యులు అడిగారు. అప్పుడు ఆయన శిష్యులు, ఈలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగారు. అది ప్రశ్న. ఇలాగైతే అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ రూపాంతరపు కొండ మీదకి మోషే, ఏలియాలు ఇద్దరు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడిన సందర్భం అది. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అది వీళ్ళు చూసిన దర్శనం. కొండ ఎక్కితే దర్శనాలు వస్తాయి. దర్శన కొండలు. హల్లెలూయా. కొండలు ఎక్కటం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఏం ఎక్కుతాలు, ఏం పోతాలు, ఏం చేస్తాంలే అనుకునే వాళ్ళు ఎప్పుడు కొండలు ఎక్కలేరు. శిష్యులు ఎక్కారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ ఎక్కి ఆయన అది కొండ ఎక్కి యేసు ప్రభు కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారు. కొండ మీదకి ఎక్కింది ఎవరు? ఫస్ట్ యేసయ్య. ఆయన ఫాలో అయ్యి కొండ ఎక్కింది ఎవరు? శిష్యులు. అసలు శిష్యులు అంటేనే గురువు ఏం చేస్తే అది చెయ్యాలి. పాస్టర్ అంటే, విశ్వాసులు అంటే అదే అర్థం. మన సేవకుడు ఏం చేస్తాడో గమనిస్తుండాలి. అన్నీ కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన ఫలమును కనిపెట్టాలి. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో బహుశా 7వ వచనం ఎవరైనా చదవండి. మీ పైన నాయకులు అనే విషయం ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. మీ పైన నాయకులుగా అది కాదు ఇంకో 5వ వచనమో 7వ వచనమో, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని. జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలా?
వాళ్ళ ప్రవర్తన ఫలమును ఎట్లా ఉందో జ్ఞాపకం చేసుకొని కొద్దిగా గమనిస్తూ ఉండాలి సేవకుల్ని. ఆయన ఎందుకు గమనించాలి? వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవడానికి. నువ్వు పెద్ద ఏజెంటు, సీక్రెట్ ఏజెంటు అని కాదు. నువ్వేదో కనిపెట్టి నాయకుడిని బాగు చేస్తావని కాదు. మీ పైన నాయకుడు అన్నాడు. ఏమన్నాడు స్టార్టింగే? అంటే పైన ఉన్నాడా కింద ఉన్నాడు ఆయన? ఆ పైన పెట్టింది ఎవరు అసలు నాయకుడిని? దేవుడు. హల్లెలూయా. మీ పైన నాయకుల ప్రవర్తన ఫలమును జాగ్రత్తగా కనిపెట్టి తలంచుకోవాలి. ఇంట్లో పోయి ధ్యానం చేయాలి. దేవుని అడగాలి, ప్రభా ఏం చెప్తున్నానో అది చేయని, ఏది చేస్తున్నానో అదే. కొన్నిసార్లు అనుభవాలు ఉండవు, దాన్ని పొందుకునే వరకు వదలద్దు. పట్టుదలగా ప్రార్థన చెయ్యాలి. వేషధారిగా బ్రతకద్దు. వేషధారిగా బ్రతికితే ఈ లోకంలో చెల్లుతుంది, ఈ లోకంలో చెల్లుతుంది. వేషధారులది దేవుని దగ్గర చెల్లదు. ఆయనకు అసహ్యమైంది అదే. వేశ్యలనైనా అంటారు, ఇది ఎవరు సృష్టించారో తెలియదు ఈ సామెత. వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను మాత్రం. వేషధారులు అంటే ఎవరు మరి? ఒక సినిమాలో ఏమో డాక్టరు ఆయనే, ఇంకో దాంట్లో డ్రామాలో ఏమో ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ డ్రెస్ వేసుకుంటాడు. ఇంతకు అన్ని రకముల వేషాలు వేయాలంటే సినిమా యాక్టర్ కాబట్టి సరిపోదు. సినిమా యాక్టర్లు ఏమన్నా తెలిసిన, బ్రతకడానికి కోసం మేము వేషం వేస్తాం, మీరు వేషంతోనే బ్రతుకుతారు అన్నాడు ఒక ఆయన. నిజం తెలుసా ఇది పాయింట్? బ్రతకడానికి మేము వేషాలు వేస్తాం, డబ్బులు సంపాదిస్తాం. కానీ పాస్టర్లు అయితే, సేవకులు అయితే ఇదే పదం అన్నాడు. ఏమండి, బ్రతకడానికి వేషాలు కాదు, అసలు వేషధారులుగా బ్రతుకుతారు దేవుని ముందు, అది కూడా అన్నాడు. ఏదో ఒక రోజు దేవునికి దొరుకుతాం. ఏమండి, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డు. అంటే అపహాస్యం దేవుడు చేయలేవు నువ్వు. సరే, యేసు ప్రభు కొండ ఎక్కితే శిష్యులు ఎక్కి ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారట. అది చాలా ఇంపార్టెంట్ శిష్యులకు ఉండాల్సిన లక్షణం. ఆయన ఎక్కడ పోలితే అక్కడ ఫాలో కావాలి. ఆయన ప్రవర్తన ఫలమును జాగ్రత్తగా కనిపెట్టుకొని చూడాలి. యేసు ప్రభు కొండ ఎక్కాడు, సర్మన్ ఆఫ్ మౌంట్. ఏమండి, దీని పేరు ఏం పేరు? కొండ మీద ప్రసంగం. ప్రసంగాలు కానీ, దర్శనాలు కానీ, శ్రేష్టమైన అనుభవాలు కానీ ఎక్కడొస్తాయి? కొండలెక్కాలి. నువ్వు ప్రయాసపడి ఎక్కితే అప్పుడు అక్కడ నీకు దర్శనాలు దొరుకుతాయి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కొండ మీద మోషే. ధర్మశాస్త్రమే అతని ద్వారా దేవుడు ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. కొండ మీద చూపబడినటువంటి దాని ప్రకారం నీవు మందిరాన్ని కట్టాలి. హెబ్రీ పత్రిక ప్రియులారా, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మధ్యలో, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు. ఎక్కడ చూపాడు దేవుడు? కొండ మీద కనపడతాయి. కొండ కింద నువ్వు నీ ప్రశాంతంగా నీ లోకంలో నువ్వు ఉంటే, ప్రార్థన చేయకుండా, వాక్యం చెప్పకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఎందుకు ఆ ప్రయాసాన్ని అనుకుంటే నీకు ఎప్పుడు కూడా ఆయన ఏమి చూపడు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున నీవు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. సమస్తము చేయడానికి జాగ్రత్త పడాలి. ఒకటి కూడా మిస్ కాకూడదు. కొండ ఎక్కినోనికి, కష్టపడి ప్రయాసపడినోనికి దేవుడు ఏది చెప్తే అది చేయాలనే జాగ్రత్త కూడా ఉంటుంది. ప్రియులారా, అయితే అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కొండ మీద మోషే ఏలియాలు ఇద్దరు కనపడి యేసు ప్రభుతో మాట్లాడేది ఎవరు చూశారు? శిష్యులు 3 చూశారు. పేతురు, యోహాను, యాకోబు 3 చూశారు. వీళ్ళు దర్శనం చూస్తున్నారు కొండ మీద. అక్కడ ఆయన ఏమో మోసే కొండ మీద ఏం చూస్తున్నాడు?
దేవుని మా ప్రత్యక్ష గుడారపు మాదిరి లోపల ఉపకరణాలు ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి చూస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు దర్శనం చూస్తున్నారు. అందరినీ వెంట పెట్టుకుని కొండ ఎక్కడు దేవుడు. చూడండి 17 మొదటి వచ్చిన 17 మొదటి వచ్చిన 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము. అవును, మిగతా 9 మంది ఎక్కడ? దేవుడు పరీక్ష చేస్తున్నాడు. 9 మందికి ఆ దర్శనం కుదరదు. మీరు చెప్పండి, సమానం ఉందా? నీ భక్తిని బట్టి దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబుకి యేసు ప్రభువును వెంబడించే శిష్యులు, చాలా క్లోజ్ వాళ్ళు. ఎప్పుడు వేరే మైండ్ లేదు. ఇక ఈ 9 మందికి ఆశ లేదు కొండ ఎక్కుదామని. అందుకే వాళ్ళను కొండ మీద తీసుకుపోలే. యాక్చువల్గా అయితే ఆ రూపాంతరపు దర్శనం వాళ్ళకు కూడా ఇచ్చింటే ఎంత బాగుండు అనుకుంటాం మనం. వారి ఎదుట ఏమైనాడు ఆయన? వారి ఎదుట అంటే ఎవరు ఎదుట? పేతురు, యోహాను, యాకోబు ఎదుట ఆయన ఒక పాఠం నేర్పిస్తున్నాడు. రూపాంతరం పొందెను. ఇది ఎక్కడ కనపడుతుంది మనకు? రోమా 12:1 మీరు మారి మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. నాలాగా నేను కొండ మీద పొందిన చూశారు కదా, అలాగా మీరు కూడా ఏదో ఒక దినానికి మారి 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 మార్చుకొని మీ బ్రతుకులు సరి చేసుకొని నూతన జీవంలో ఎదిగి యేసు వలె మారుటకు అన్నాడు కదా. యేసు వలె మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. యేసు వలె ఎదుగుదుము. ఏం చెప్తున్నారా? ప్రేమ కలిగి ఉండాలి. కొన్నిసార్లు కోపం వస్తుంది. ఆయన ఇట్లా అన్నాడని ఆ ఒకటి పట్టుకొని నాశనం అయ్యేదానికంటే ఆయన చూపించిన 99 ప్రేమలు ఎట్టమైనాయి. ఒకసారి తిడతారు దేవుడు కూడా. ఎన్నిసార్లు తిడతాడు దేవుడు? తాను ప్రేమించేవాడిని గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు. దానికి కూడా సంతోషపడాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి గద్దిస్తున్నాడు. లేకుంటే గద్దింపులు ఉండవు, శిక్షలు ఉండవు. లోకస్తులకు ఆయన ఏం పట్టించుకోవడం, వాళ్ళని వదిలేస్తాడు. ఆయన పిల్లలు కాదు కదా వాళ్ళు. యేసును అంగీకరించిన వాళ్ళు కాదు కదా వాళ్ళు. మరి విశేషముగా విశ్వాసులకు ఆయన తండ్రి. హల్లెలూయా. ఇక్కడే ఉన్నాడు. ఆ ఏలియా కూర్చున్న టాపిక్ వచ్చింది కొండ దిగి వచ్చేటప్పుడు. ఎప్పుడు? కొండ దిగి 9వ వచనంలో వారు కొండ దిగి వచ్చుచుండగా 1వ వచనంలో వారు ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయారు. వీళ్ళకి ఏమి అలవాటు ఉంది? కొండ అంటే ఉన్నతమైన స్థితిలోకి ఎక్కుట, భూమి ఆకర్షణ శక్తికి విరోధంగా నడుచుట. పైకి ఎక్కేటప్పుడు పూర్తి బలం అంతా ఉపయోగించాలి, కష్టం. దిగేటప్పుడు బాగా జారచ్చు. కొండ ఎక్కారు, కొండ దిగారు. 11వ వచనంలో అందుకు 10వ వచనంలో అందుకు కాదు. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని ఆయన శిష్యులు ఎందుకు? ఇది ఒక ప్రశ్న. లేఖనాలలో ఉంది ఏలియా ముందు రావాలి, మోషే కాదు. ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టను మాట నిజమే, వచ్చి బాగు చేస్తాడనేది అబద్ధం కాదు, సత్యమే అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు. మీరు చెప్పండి, పడిపోయిన గుడారాన్ని చక్కగా నిలబెట్టి బాగు చేసిన దేవుడు బాగు చేస్తానని చెప్పాడు అక్కడ. నేను దాని పాడైన స్థలములను బాగు చేస్తున్నాను. దేవుడు ఒక ఆయన బాగు చేశాడు. ఇంకొక ఆయన కనబడుతున్నాడు, సమస్తమును చక్కబెట్టేవాడు, బాగు చేసేవాడు. ఎవరు? ఏలియా. హల్లెలూయా. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, వస్తాడు నిజమే. అయినా ఒక ఏలియా ఆల్రెడీ వచ్చాడు అంటున్నాడు. అయినా ఏలియా ఇదివరకే అంటే ఈ ఏలియా ఎవరు అంటే బాప్తిస్మిచ్చే యోహానని 13లో వాళ్ళు శిష్యులు గ్రహించిరి. అంటే రాబోయే ఏలియా ఎవరు అంటే మీకు అర్థం కాదు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే సమస్తం చక్కబెట్టడానికి ఏలియా వస్తాడు. ఎవరా ఏలియా అంటే
ఆ భయంకరమైన మహాదినం రాకముందు ప్రవక్త అయిన ఏలియాని పంపుదును అని మలాకి చివరి వచనంలో చెప్పిన ఏలియా వస్తాడు, సమస్తాన్ని అంటే ఒక్కటి కూడా వదలడు, అన్ని చక్కబరుస్తాడు. అంటే రెండవ రాకడకు ముందుగా ఎవరు వస్తారండి? యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడని ప్రకటనలు ప్రవచనాలు చెప్తారు చాలామంది, వాక్యం చెప్తున్నారు చాలామంది. భద్రం పిలుపు ఏర్పాటు తీసుకొని ఎక్కువ తమాషా కాదు పిలుపుటి అంటే. బోధ చేయడం అందరికీ సాధ్యం కాదు. వద్దు 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 వద్దని పారిపోయినాము. నువ్వెందుకు ఉరుకులాడుతుండవు చేయాలని? బోధ వద్దు నాయనో, మా వల్ల కాదు ఇదని. నేను కొన్ని ఏళ్ళు హైదరాబాద్కి వెళ్ళి దుప్పటి కప్పుకొని పండుకున్నట్టే దొరకకుండా దేవునికి యాడ తీస్తే ఆయన పిలుస్తాడు అని. ఎప్పటి నుంచో పిలుపు ఉంది. నేను చేయలేను, నేను చేయలేను, నువ్వు చేయలేవురా, నేను నేర్పించుకుంటారా, నా వల్ల కాదు పో. దశంభాగాలు ఇస్తా కావాల్సి ఉంటుంది, వేరే సేవకుని పిలుచుకో, ఆయనకి నేను సపోర్ట్ ఇస్తా, ఆయన చేయని. నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి. ఎవరు కావాలి? స్టీవెన్సన్ పాట అది. నువ్వే కావాలి, నువ్వే కావాలి యేసుకు. కొన్నిసార్లు ఆయన పిలుచుకు అసలు పుట్టించేదే అందుకు పుట్టిస్తాడు. హల్లెలూయా. అసలు ఆయన నా వారితోని మాట, జనరేషన్స్ వెయిట్ చేసే నీ కోసం. ఏ తల్లిదండ్రులకు నువ్వు పుట్టాలనో, ప్రవక్తలు పుట్టాలంటే మంచి పేరెంట్స్ కావాలి. హల్లెలూయా. ఏమండి, ఒకసారి దేవుడు అన్నాడు, చెప్పుకోకూడదు, అతను అగబు ప్రవక్త. నాకు అర్థం కాలే అప్పుడు. అగబు ఏంటి? ఇర్మియా, యెషయా, హెచ్కెల్ అంటే బాగుండు కదా. అగబు అనే వ్యక్తి పౌలును చూపించిన ప్రవక్త. అతని నడికట్టు తీసుకుని, ఈ నడికట్టు గలవాడు ఇలాగొచ్చేస్తాడు. పౌలును చూపించిన ప్రవక్త అగబు. అంటే మనం ఇంకొక ప్రవక్తను చూపిస్తున్నాం, మన పనే అది. హల్లెలూయా. ఆ ఏలియా వచ్చి సమస్తం బాగు చేస్తాడు. సమస్తం బాగు చేయాలంటే అందరి ప్రవక్తల ఆత్మలు ఒకరిలోకి రావాలి. ఎందుకంటే ఒక్కొక్కరు డిఫరెంట్ కాలాలలో ఉండరు. యెషయా కాలంలో, ఇర్మియా కాలంలో, హెజ్కేల్ కాలంలో, నెహెమ్యా, యోనా, ఎవరెవరో ఉన్నటువంటి ప్రవక్తలు ఒక్కొక్క కాలంలో ఉన్నారు. వాళ్ళ మీద ఉన్న ఆత్మాభిషేకం ఒక్క వ్యక్తికి మీదికి వస్తే తప్ప సమస్తం చక్కబడవు. ఇది చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పాడైన దావీదు గుడారం నిలబెడతానని వాగ్దానం చేసిన దేవుడే ఒక ప్రవక్తను లేపి అతని మీద సంపూర్ణ అభిషేకం నింపి మొత్తం ఆ సమస్తమును చక్కబరుచునని చెప్పిన లేఖనం తప్ప సత్యమా? నిజమే అన్నాడా లేదా? ఏమన్నాడు ఆయన స్టార్టింగే? నిజమే. ఏలియా వచ్చి సమస్తను చక్కబెట్టుటన్న మాట నిజమే అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో ఉంది అని అర్థం. ఇది ఎక్కడుంది? ఏలియా వస్తాడు, సమస్తం చక్కబెరుస్తాడు, నిజమే. కానీ అయినను ఒక ఏలియా ఆల్రెడీ వచ్చాడు, అతను బాప్తిస్మం ఇచ్చే యోహాను. అతన్ని మీకు ఇష్టం వచ్చినట్టు చేశారు, తలకాయ తీసేశారు. చివరికి ఏం చేశారు? హతసాక్ష్యం చేశాడు హేరోదు. ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన, అర్థం కాలేదు. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. నమ్మితే నీవు సమస్తమును నువ్వు తెలుసుకుంటావు, నీకు సాధ్యమైపోతాయి ప్రియులారా. కనుక ఇప్పుడు సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే అంటే సమస్తము ఏమై ఉండాలి? ఏలియా వచ్చిన టయానికి పాడైపోయి ఉండాలి సంఘం, అంటే పడిపోయి ఉండాలి గుడారం. హల్లెలూయా. సమస్తమును చెడిపోయి ఉండాలి. అందుకే కీర్తనలు ఎప్పుడో దావీదు ఆత్మచేత నింపబడి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని ప్రవచించాడు. అంటే ఒక కాలం వచ్చేతలకి, రెండవ రాకడ వచ్చేతలకి యేసు ప్రభు తిరిగి వచ్చి నిన్ను తీసుకొని పోవాలని ఎదురు చూస్తున్నావు చూడు. అసలు నీవు చక్కబడాలి ముందు, అది సంగతి. ఆ చక్కబడాలంటే ఒక వ్యక్తి రావాలి.
ఆ ఏలియాను నేను అంచె దినముల యందు మహాదినము పంపిస్తాను. ఇప్పుడు చూడండి, అనాది కాలము నుండి ప్రవచిస్తూ వచ్చానని చెప్పింది 2 విషయాల గురించి. ఇప్పుడు మనం చదివినటువంటి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 17లో మనం ఒకటి మాట సరిగా పట్టించుకోనట్టు మాట ఒకటి ఉంది చూడండి. దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టునని ఎప్పటి నుంచి చెప్పాడట? అనాది కాలము నుండి సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిస్తున్నాడు. ఎప్పటి నుంచి చెప్తా వచ్చినాడు ఈ విషయాన్ని? దావీదు గుడారం పడిపోతుంది దాన్ని తిరిగి లేపుతానని ఎప్పుడు నుంచి చెప్తున్నాడు? అనాది కాలము నుంచి, పడకముందే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆమోసు సంఘం పుట్టకముందే చెప్పినట్టు కదా అర్థం. అపోస్తుల కార్యాల సంఘం ప్రజ్వలించింది కానీ తర్వాత పాడైపోయింది. పాడైపోయే విషయం ముందే ఆమోసు చూసి ప్రవచించాడు. ఇప్పుడు కూడా అనాది కాలం నుండి ప్రవక్తలందరూ ఈ సంగతులను తెలియపరిచారట. అట్లనే అపోస్తుల కార్యాలు వీళ్ళరా 3వ అధ్యాయం 21. మీరు నా కోసం చదువుతున్నారు కాబట్టి గలివిలిగా చదువుతున్నారు, బాగా నీట్గా స్పష్టంగా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆడి స్టార్ట్ చేయాల. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. ఆది నుండి ప్రవక్తలంతా పలుకుతూ ఉన్న విషయం ఒకటి ఉంది, అది కుదురుబాటు కాలాలు వస్తాయనే విషయం. వస్తాయని ప్రవచించినేమో 3:21లో చెప్పాడు. 15:17లోనేమో అనాది కాలము నుండి దేవుడి సంగతులు వ్రాయిస్తూనే ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం రీలరా 75వ వచనం మధ్యలో నేను చదువుతున్నా చూడండి. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకని మాట్లాడు. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించనని ఎవరు చెప్తున్నారు? జకరియా. ఎవరిని ఎత్తుకొని చెప్తున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను 8వ రోజున పేరు పెడతారు కదా వాళ్ళు, సున్నతి చేయించి ఆ దినమున ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. బాగినండి, పరిశుద్ధాత్మ జకరియా మీదకి వచ్చి తలికే చేతిలో పట్టుకున్న బాప్తిస్మిచ్చి యోహానును ప్రవచిస్తూ ఇంకొక వ్యక్తిని కూడా లోపల ప్రవచిస్తున్నాడు. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించబడిన ఒక వ్యక్తి వస్తాడని చెప్తున్నాడు. అది 2వ రాకడకు. మొదటి రాకడలేమో బాప్తిస్మిచ్చి యోహాను వస్తున్నాడు. 2వ రాకడలో ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన ఒక ఏలియా వస్తాడు అని బాప్తిస్మిచ్చి యోహాను చేతిలో పట్టుకుని ప్రవచనం చెప్తున్నాడు. 2 కనపడుతున్నారు ఆయనకు. మొదటి రాకడ దూత, 2వ రాకడ దూత, ఇద్దరిని చేతిలో పట్టుకుని ప్రవచించాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ బాగు చేయాలనుకున్న దేవుడు ఎవరిని పంపి బాగు చేస్తాడు? ప్రవక్తలను పంపి బాగు చేస్తాడు. ప్రవక్తల కంటే మించిన ప్రవక్తను మనము మహాప్రవక్త అంటాం. అసలు ఈ మహాప్రవక్త వస్తే సమస్తాన్ని బాగు చేస్తాడని దేవుడు చెప్తే, ఇప్పుడు సైతాన్ ఏం చేశాడంటే సంఘంలో, సమాజంలో ఒక పాయింట్ ఇన్సర్ట్ చేశాడు. బోధ, తప్పుడు బోధ. ఏంటి తెలుసా? ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరంటే ఈ ప్రవక్తను మీరు కనుక్కోలేరని అర్థం. ఏ ప్రవక్తను? మహాప్రవక్తను మీరు కనుక్కోలేరు. అట్లా చేయాలంటే అసలు ముందు ఏ బోధ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి? అసలు ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరని చెప్తే సరిపోయా. ఈ బోధలు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా ప్రవక్తలు లేరండి అంటే, ప్రవక్త లేరని చెప్పడంలో అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే, రాబోయే 2వ కాలంలో మార్గం సరళం చేసే ఏలియా కూడా ప్రవక్తే కనుక అసలు ప్రవక్తలే లేరంటే అతన్ని కూడా నమ్మరు, పట్టించుకోరు, కనుక్కోలేరని అర్థం. ఎంత తంత్రమో చూడు. కానీ బైబిల్ ఏమంటాడు పౌలు? మనం అపవాది తంత్రములను ఎరుగని వారము. హల్లెలూయా. అందుకే యెహోవాను నమ్ముకునుడి మీరు స్థిరపరచబడుతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి మీరు కృతార్థులు. ఎందుకు కృతార్థులు అవుతారంటే దేవుడు బాగు చేస్తాడు తన ప్రవక్తలను పంపి.
హల్లెలూయా. దేన్ని బాగు చేస్తాడంటే పడిపోయిన దావీదు గుడారాన్ని, సంఘాలని, కుటుంబాలని, వ్యక్తులను బాగు చేస్తాడు. వాళ్ళని తన ప్రవక్తలను పంపి కూడా దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వస్తాడని చెప్తున్న బోధకులకు బైబిల్ చెబుతున్న బోధ ఏంటంటే అంతకంటే ముందు ఏలియా వస్తాడు. హల్లెలూయా. రెండవ రాకడలో యేసు ప్రభు రాక ముందే ఎవరు వస్తారు? మలాకి చివరి వచనం అవే లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఏలియా ప్రవక్త అయిన ఏలియాని నేను పంపుతానని డైరెక్ట్ చెప్పాడు. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 17లో ఇదిగో మీరు చెబుతున్న మాట నిజమే, ఏమండి ఏలియా వస్తాడు ఏమన్నాడు 11వ వచనంలో, మత్తయి సువార్త 17:11లో ఏలియా వచ్చి నిజమే అయినను ఇది వరకే వచ్చను అంటే ఇద్దరి గురించి మాట్లాడుతాడు ఆయన. ఇక్కడ జకర్యా ఏమో బాప్తిస్మిచ్చే యోహాను ఎత్తుకొని ఇద్దరిని గురించి ప్రవచనం చెబుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో బాప్తిస్మిచ్చే యోహాను, ఇంకొక వ్యక్తి ఏమో సమస్తమును చక్కబరిచి ఏలియా. ఎందుకు అట్లా అనుకోవాలి మనం అంటే ఆడ అనాది కాలం నుంచి పరిశుద్ధ ప్రవక్తలతో పలికించబడిన సంగతి ఇదే. ఇక్కడ అనాది కాలము నుండి అన్నాడు, అక్కడ అనాది కాలం నుండి అన్నాడు. ఇక్కడ అపోస్తలుల గారు 17 కాబట్టి దేవుడు అందరి ప్రవక్తలతో పలికిస్తున్నాడు ఒకే విషయం. ఏంటి తెలుసా? నేను వస్తాను, నేను రాకముందు సంఘాన్ని అన్ని విషయాల్లో చక్కబరిచి వస్తాను. హల్లెలూయా. నువ్వు చక్కబరచడానికి ఇష్టం లేకపోతే చూసి దేవుడు వీడు వద్దులే అనుకుంటాడు, నిన్ను వదిలేస్తాడు. మళ్ళీ తర్వాత నువ్వు ఎంత పశ్చాత్తాపన్నా నీకు సంఘంలోకి సభ్యత్వం ఉండదు. పరలోక సంఘంలో నువ్వు పౌరుడిగా ఉండలేవు. ఆయన 1-2 సార్లు మాట్లాడతాడు, చూస్తాడు. వీని స్వభావం మీదే మాట నాలుకకు రాకముందే ఆయన గ్రహించుచున్నాడు. నువ్వు ఏం మాట్లాడుతావు ముందే చెప్తాడు దేవుడు, నీ మైండ్ ఇది అని. ఎంత గొప్ప దేవుడు చూడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఒక విషయాన్ని నేర్చుకున్నాం. పడిపోయిన దావీదు గుడారాన్ని బాగు చేసేవాడు దేవుడు. ఎవరిని పంపి? సమస్తమును చక్కబరుచుటకు ఏలియాను పంపి. హల్లెలూయా. కాబట్టి అంత్య దినాల్లో రెండవ రాకడలో యేసు ప్రభు వస్తాడని ఎదురు చూడాలి అనేది నిజమైతే అంతకంటే ముందు నువ్వు ఏలియా మహాప్రవక్తని ఏలియా వచ్చి సమస్తం బాగు చేస్తాడని నమ్మాలి. సమస్తం బాగు చేయాలంటే ఆయనకు అందరి ప్రవక్తల ఆత్మతని తల మీదికి దేవుడు తీసుకురావాలి. హల్లెలూయా. ఇర్మియా కాలంలో ఇర్మియా ఏం సేవ చేశాడో ఇతనికి తెలియాలి. ఏలియా కాలంలో ఏలియా ఏం చేశాడో తెలియాలి. యెషయా కాలంలో యెషయా ఏం చేసినాడో తెలియాలి. మోషే కాలంలో మోషే ఏం చేశాడో తెలియాలి. మొత్తం బైబిలే అంతా తెలియాలి. ఒకే వ్యక్తి మీదకి అభిషేకం రాకపోతే ఈ పని జరగదు. కాబట్టి ఏలియా వస్తాడు, సమస్యను చక్కబరుస్తాడు, నిజమే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వీళ్ళరా ఇప్పుడు ఏలియా వస్తాడు. ఈ ఏలియా పేరు ఎక్కడిది? పాత నిబంధనలోది. రెండవ ఏలియా ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. మూడవ ఏలియా ఎవరు? రెండవ రాకడం ముందు సమస్తాన్ని చక్కబరచడానికి రాబోతున్న మహాప్రవక్త. అందుకే అన్నాడు, అన్ని పుస్తకాల్లో ఈ పుస్తకాలని చదవద్దండి, నా పుస్తకాలు. ఏ పొద్దు అడుగుతాను నేను, చక్క నిలబెట్టి 8 పుస్తకాల పేర్లు చెప్పమంట. లోపల చదివినారా లేదా అప్పుడే తెలిసిపోతుంది. ఏం స్వరూప్ చెప్తావా? 8 పుస్తకాల పేర్లు చెప్తావా? ఊరికే మాట్లాడుతున్నావు, ఇంటున్నావు, తిరుగుతున్నావు, కానీ రావడం పోవటం. వచ్చినానంటే వచ్చినాను, పోతున్నానంటే పోతున్నాను. ఏమి నేర్చుకున్నానంటే శూన్యం. ఏమీ నేర్చుకోకపోతే పోవడం ఎందుకు? ఇంట్లో బాగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే పాయ్. ఆదివారం అంటేనే అర్థం ఏంటి? ప్రభు దినం. నిజమే, అది మనకైతే విశ్రాంతి దినం. మనకేం దినం? విశ్రాంతి దినం. కాబట్టి ఆదివారం మనం
ఏదో నేర్చుకోవడానికి. ఏం నేర్చుకున్నావు? నీ మనస్సాక్షితో చెప్పు. నీ మనస్సాక్షి అడుగుతుంది నేను, ఏమి నేర్చుకున్నావు వచ్చి అంటే నువ్వు చెప్పాలి, ఫలాంది నాకు కొద్దిగా అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా అందుకే అంతకంతకు మహిమ నుండి అధిక మహిమలేకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. వీళ్ళరా కాబట్టి మనం బాగుపడాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఒక్కడే ఆ పని చేయడు, ప్రవక్తను పంపి నీతో చేయిస్తాడు. ఇప్పుడు ఓపేరని నన్ను చాలామంది అట్లా ఇట్లా ఇట్లా అట్లా అంటున్నారు. ఆ పొద్దు యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా అందరూ అట్లయినారు. ఆయన మరే కుమారుడు కాదు, యేసేపు కుమారుడు కాదు, వడ్రంగివాడు కాదు. అట్లనే ఉంటుంది రెండవ రాకడ ముందు వచ్చే ప్రవక్త విషయం. ప్రభువా నాకు జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు, 8 పుస్తకాలు చదివినోనికి బైబిల్ బాగా అర్థమవుతుంది అన్నాడు. నీకు మరి రోషం ఉంటే చదువు. నన్ను అడగా 8 పుస్తకాలు కావాలని పోయి డబ్బులు ఇచ్చి కొనుక్కో. నాకు పుస్తకాలు అడిగితే ఇయ్యను, నేను చాలా కఠినుణ్ణి. 8 పుస్తకాలు కొంటే ఏం మహా అంటే 1000 రూపాయలు కాదు, తీసుకొని చదువు. 22 పుస్తకాలు రాశాడు అన్న వాస్తవికాన్ని, 8 కాక ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చుకొని చదివితే బాగుంటుంది. ఇవన్నీ చదివితే సమస్తము చక్కగా అయిపోతావు. హల్లెలూయా. లోపల మనస్సాక్షి, ఆత్మ, శరీరం, ఎదుగుదల, సంపూర్ణత, జ్ఞానము, మెచ్యూరిటీ, కష్టపడటం అన్నీ నేర్చుకుంటాం. అది యూనివర్సిటీ అంటే అర్థం. హల్లెలూయా. యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి? ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది ఆడ. యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడాలి మీరు. యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాను నేను? అదేలే, యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి? అసలు ఒక డిపార్ట్మెంట్ పేరు చెప్పండి. ఎందుకులే, చాలా డిపార్ట్మెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు, హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అన్ని రకముల బ్రాంచులు ఆడ ఉంటాయి. అదే యూనివర్సిటీ అంటే. ఇప్పుడు దేవుడు కూడా యూనివర్సల్ చర్చితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రవక్త అన్ని డిపార్ట్మెంట్లను చెప్పాలి. తిరుపతి లడ్డు విషయం అడిగినా కూడా రంజిత్ అన్న చెప్పాడు, వినండి పోయి. అంటే అర్థమేంటి? ప్రతి డిపార్ట్మెంట్ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన శక్తిమంతుడే అంచె దినాల్లో ఏలియా. అంటే మన భారతదేశంలోనే ఉన్నాడని? అవును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో 40 ఏళ్ళ కిందట దైవజనుడితో మాట్లాడిన మాట, అవును నువ్వు నా పని చేయాలి, 8 గ్రంథాలు నువ్వు ప్రామాణిక గ్రంథాలు రాయాలి, అప్పుడు తర్వాత నేను వస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 8 పుస్తకాలు రాశాడు, మనం చదవాలి. ఎంతమంది చదివారు? చేయొద్దండి. ఒకటి, అబ్బా ఎంచుకోవడానికి మరొకటి లేదు. 1, 2, 8 పుస్తకాలు. మిగతా వాళ్ళంతా ఇంకా ఓఫిర్ మినిస్ట్రీకి రాలే, దర్శనంలోకి రాలే, సంఘంలోకి వచ్చినారు అంతే. ఊరికే సంఘంలోకి వచ్చినారు, ఇది ఒక సంఘం అని చెప్పి. కానీ ఎప్పుడు మనం దర్శనం వస్తుంది? 8 గ్రంథాలు రాస్తే, ఆ చదివితే, అప్పుడు మనం కొద్దిగా గొప్పగా, అది కూడా దేవుడు కళ్ళు తెరిస్తే. హల్లెలూయా. కళ్ళు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవోక్తి ఎవరికి వస్తుంది? కళ్ళు తెరిచిన వానికి వస్తుంది. మీరు విని విధేయులైతే దేవుడు కృప చూపుతాడు. అని లెక్క చేయకుండా ఉంటే జీవితం యాపొద్దు ఒక రోజు అది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, రాబోయే రాకడ కొరకు నేను ఎలా సిద్ధపడాలి, నా కళ్ళు తెరుసు. గ్రంథాలు చదివితేనే రాదు, గంటల తరబడి ప్రార్థనలు కూడా చెయ్యాలి. బుధవారం కర్మేలు ప్రార్థన చేశాడు ఏలియా. మేము కూడా కర్మ ఏలుతున్నాం సార్. ఏం కర్మ ఏలుతున్నాం? మా కర్మ ఏలుతున్నాం సార్ ఇంట్లో. స్టార్ట్ అయిన నిదానంగా ఒకరు కొంతమంది రాక దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.
నేను నన్ను అడిగితే నేను చెప్తా. మీ గొర్రెలు ఎంతమంది ఉన్నారు అంటే దేవుడు, నేను అప్పుడు చెప్తా. లెక్క అడిగితే చెప్తా. లెక్క ఆయనే అడిగినాడు అనుకో డైరెక్ట్గా నిన్ను, పెద్ద బరువు. కాబట్టి ఇది సమయంలో ఒకటే విషయం, పడిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన దాన్ని దేవుడు బాగు చేస్తాడు తన ప్రవక్తలను నమ్మి. అది అసలైన జవాబు. ప్రభువానికి స్తోత్రం అని చెప్పి మనమందరం కూడా ప్రవక్తలను నమ్మి వాళ్ళ ద్వారా దేవుడు చేయించినట్టు అనాది కాలం నుండి దేవుడు చేసిన కార్యాలను గ్రహించి రాకడికి సిద్ధపడదాం. నీకు ఇష్టమేనా ఇది? రండి ప్రార్థన చేద్దాం తలలోంచి. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవా, రాబోయే కాలమునకు సిద్ధపాటు మాకు దయచేయండి. బాప్తిస్మిచ్చి యోహానుతో అన్నావు, ఆయత్తపడిన ప్రజలను రాకడకు సిద్ధపరచుటకై అన్నావు. ప్రభువా, భయంకరమైన స్థితిగతుల్లో మేము ఉన్నాము, గ్రహించే జ్ఞానం లేని వారుగా ఉన్నాము. ప్రభువా, నీ జ్ఞానం మాకు దయచేయండి, గ్రహించుటకు కృప దయచేయండి. దేవా, మా కనులు తెరవండి, మనస్సు తెరవండి. ఓ మా నాయన, రాకడకు సరిగా సిద్ధపడే కృప మాకు దయచేయండి. విశ్వాసము, విధేయత లేకుండా ఎవడు పరలోక రాజ్యానికి రాలేడు కదా. విశ్వాసం నీ మాటల యందు, విధేయత చూపుట యందు నైనా నిజమైన ఇశ్రాయేలీల వలె మేము ఉండుటకు సహాయము చేయమని, మాలో ఉన్న అపవిత్రత యావత్తు పెరికి వేసి బెల్లగించి విరగ్గొట్టి నాశనం చేసి శ్రేష్టమైన సత్యాలు నాటి కట్టి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇక్కడున్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, సంఘాలు నాయన లేవనెత్తి నిలబెట్టి కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.